హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ 3 నవంబర్ 17, 18 తారీఖు 2 రోజులు జరిగింది. 3 పేపర్లు. చాలామంది గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన చాలామంది చాలా మిస్టేక్స్ చేసినారు. ఏ విధమైన మిస్టేక్స్ చేసినారు, వాళ్ళు ఏ విధమైన మిస్టేక్స్ చేసి బాధపడుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోల ద్వారా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా చాలామంది మిత్రులు ఫస్ట్ రోజు జిఎస్ కాబట్టి ఫస్ట్ డే కొంతవరకు ఆందోళన చెందినారు. ఎలాంటి ఆందోళన అంటే పేపర్ ఎట్లా వస్తుందో, హార్డ్గా వస్తుందా, ఈజీగా వస్తుందా, మనం చదివిన అంశాలు వస్తాయా రావా అని ఒక టెన్షన్. ఇంకోటి, వాళ్ళ సెంటర్ చాలా దూరాన పడి ఉంటుంది, టైంకు రీచ్ అవుతామా రీచ్ కామా అనే ఆందోళన. ఇంకోరు మొత్తానికైతే సెంటర్ రీచ్ అయిపోయిన తర్వాత సెంటర్కి వెళ్ళి సెంటర్లో కూర్చున్న తర్వాత వాళ్ళకి ఓఎంఆర్ షీట్ను ఫస్ట్ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి రాయని అవసరం లేదు, వాళ్ళ బయోడేటా మొత్తం దాని మీద ప్రింట్ అయ్యే వస్తుంది. కానీ వాళ్ళు వేయాల్సింది ఒక పని, వాళ్ళు చేయవలసింది క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ని ఓఎంఆర్ షీట్లో రాయాలి. రాసి దాని కింద ఆ రౌండ్ సర్కిల్స్ ఏవైతుంటాయో దాన్ని బబ్లింగ్ చేయాలి, దిద్దాలి, మొత్తం సర్కిల్ మొత్తం రింపాలి దిద్ది. ఇక్కడ ఏం జరిగిందంటే చాలామందికి తెలియక, అంటే వాళ్ళకి తెలియక అని కాదు, వాళ్ళకి తెలుసు, ఒకంత వాళ్ళలో టెన్షను. కొద్దిగా చాలా రోజులు అవుతుంది ఎగ్జామ్స్, అందరూ ఆన్లైన్లో రాసి ఆఫ్లైన్లో రాయక చాలా రోజులు అవుతుంది. ఈ ఆన్లైన్లో చాలా ఎగ్జామ్స్ రాసిన వారు ఈ ఆఫ్లైన్ కొద్దిగా మర్చిపోయినట్టు అయింది. ఓఎంఆర్ షీట్ చూడడం, ఓఎంఆర్ షీట్ను మాన్యువల్గా పట్టుకోవడం. వీళ్ళు ఏం చేసినారంటే ఆ బాక్స్ని కూడా, ఓఎంఆర్ షీట్లో ఉన్న బాక్సులు ఏవైతే ఉంటాయో మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబరు, ఆ నెంబర్ని ఆ బాక్స్లలో రాయకుండా ఆ బాక్స్లను కూడా బబ్లింగ్ చేసినారు చాలామంది. బబ్లింగ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ పేపర్ యొక్క సీరియల్ నెంబరు రాసే అంకెల కాడ ఆ బాక్స్ని బబ్లింగ్ చేసినారు కాబట్టి ఇప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ అనేది వ్యాలిడిటీ అవుతుందా కాదా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఇంకా కొంతమంది ఏం చేసినారంటే ఓఎంఆర్ షీటు ఏదైతే ఉందో దాంట్లో మనకు క్వశ్చన్ పేపర్ 1, 2, 3 ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. పేపర్ 1 అయితే పేపర్ 1 అని మనం ఒకటి రాస్తాము, దాని కింద బబ్లీ చేస్తాము. 2 అయితే 2 రాస్తాము, 3 అయితే 3 రాస్తాము. అట్లా పేపర్ వైజ్ మొదటి డేన 1, మధ్యాహ్నం 2, మరి నిన్నటి రోజున 3, ఇలా ఉంటుంది. అయితే చాలామంది ఎన్నో ఎగ్జామ్ రాస్తున్నాము గుర్తులేక సెకండ్ ఎగ్జామ్ రోజు ఒక ఆమె 3వ ఎగ్జామ్ రాస్తున్నాను, 3వ ఇంకా సెకండ్ ప్లేస్లో 3వ అంకె వేసి బబ్లింగ్ చేసింది అందట. ఆమె ఇంత కింద ఆందోళన చెందుతుంది, మరి ఏమవుతుంది, నా క్వశ్చన్ పేపర్ వ్యాలిడ్ అవుతుందా కాదా అని చెప్పేసి. మళ్ళీ ఇంకా కొంతమంది క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ దగ్గర వరుసగా 3 అంకెలు రాయకుండా బబ్లింగ్ చేసి తర్వాత అంకెలు రాసిరట, అయ్యో మనం తప్పు చేస్తున్నామని. ఇలాంటివన్నీ కూడా నిన్నటి రోజున తప్పులు తడకలుగా అయిపోయినాయి చాలామందికి. ఇంకా కొంతమంది ఏం చేసినారంటే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసే కాడ ఏ బబ్లింగ్ చేసే పక్క పంటే మళ్ళీ బబ్లింగ్ కూడా చేసినారు. అంటే అదే వరుసలో ఒక క్వశ్చన్కి మనం ఒకటే బబ్లింగ్ చేయాలి, వరుసగా లైన్ మొత్తం చేయొద్దు. అంటే పొడుగులా కాదు నేను చెప్పేది, అడ్డంలా. కొంతమంది తెలియక అటు ఇటు బబ్లింగ్ చేసుకొని ఓఎంఆర్ షీట్లో ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇంకా కొంతమందికి అంటే నాకు వేరే వాళ్ళు చెప్పినారు, వాళ్ళకు క్వశ్చన్కి ఆన్సర్స్ తెలియనప్పుడు వరుసగా అన్నీ ఏలే దిద్దుకుంటూ పోయినారంట. అంటే ఒకటో ఆప్షనే దిద్దుకుంటూ వెళ్ళినారంట. ఫస్ట్ 1 ఉంటుంది కదా, దానికి వెళ్ళి మొత్తం ఒకటి కింది వరకు 50 బిట్ల వరకు ఒకటి, మళ్ళీ 50 బిట్ల వరకు బి, మళ్ళీ 50 బిట్ల వరకు సి, ఇట్లా దిద్దుకుంటూ పోయినారంట. ఎవరిష్టం వాళ్ళది. ఆ బబ్లు చేయడం అనేది క్వశ్చన్స్కి ఆన్సర్స్ వాళ్ళ ఇష్టం, దాంట్లో తప్పులేదు. కానీ మెయిన్గా జరిగిన మిస్టేక్స్ అయితే క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ దగ్గర అంకెలు వేయకుండా, ఆ బుక్ నెంబర్ సిరీస్ రాయకుండా, ఆ యొక్క రాసే సిరీస్ల నెంబర్లు వేసే కాడనే బబ్లింగ్ చేయడం అనేది తప్పు. ఏమవుతుందంటే మీ క్వశ్చన్ పేపర్ మరి వ్యాలిడా ఇన్వాలిడా అంటే నేను ఒకటైతే చెప్పగలుగుతా. మెయిన్గా మీకు పేపర్ 1 అనే రాసినలు చూసినారా కొంతమంది మిస్టేక్స్. ఈరోజు ఫస్ట్ పేపర్ అని ఒక నెంబర్ రాసి దాని కింద బబ్లింగ్ చేస్తారు కదా, ఆడ మిస్టేక్ అయిపోయినా నో ప్రాబ్లం. మీరు ఈ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ రాస్తే అది ఏ బుక్లెట్ కిందికి ఏ ఎగ్జామ్ కిందికి వస్తుంది అనేది చెప్పేసి ఈ ఓఎంఆర్ షీట్ యొక్క స్కానర్ తీసుకోగలుగుతుంది. ఎందుకంటే
ఈ ఇదంతా హైపర్ మార్కింగ్ టెస్ట్ అన్నమాట ఇది. ఇవన్నీ కూడా కంప్యూటర్ దాన్ని స్కాన్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన బార్‌కోడ్ ఇవన్నీ. ఈ క్వెషన్ పేపర్ యొక్క సీరియల్ నెంబరు కరెక్ట్ రాస్తే నో ప్రాబ్లమ్. మీకు వెళ్ళిపోతుంది అది. ఏ ఎగ్జామ్ రాసినారు, ఫస్ట్ ఎగ్జామా, సెకండ్ ఎగ్జామా, థర్డ్ ఎగ్జామా అని వెళ్ళిపోతుంది. మీరు క్వెషన్ పేపర్ 1, 2 అని రాయకుండా పర్వాలేదు. కానీ చాలామంది క్వెషన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ తప్పు రాసినది ప్రాబ్లమే అవుతుంది అది. ఎట్లా ప్రాబ్లం అవుతుంది అంటే, మీరు ఒకవేళ పైన అంకెలు తప్పు రాసిన సీరియల్ నెంబర్ ఏం చేసినా కానీ ఆ బబ్లింగ్ అనేది కరెక్ట్ చేయాలి. తీసుకోవాల్సింది అది ఏం చేసుకుంటుంది, బబ్లింగ్నే తీసుకుంటుంది. ఆ బబ్లింగ్లో కూడా చాలామంది క్వెషన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ బబ్లింగ్ కూడా తప్పు చేసినారంట. అలాంటి తప్పులు చేయడం కారణంగా కొద్ది వరకు రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనము దాని విషయంలో కూడా టీజీపీఎస్సీ వాళ్ళు కూడా కొద్ది వరకు ఆలోచన చేస్తారు. అంత తొందరగా తీసి పడేరు ఆ ఓఎంఆర్ షీట్లను. మరి బ్లండర్ మిస్టేకులు చేస్తే పక్కన పెడతారు, కానీ చిన్న చిన్న మిస్టేక్లు కూడా కరెక్షన్ చేస్తారు. మీరు అంత భయపడకండి. తప్పులు చేసిన వాళ్ళు ఏం భయపడకండి. ఎందుకంటే మనం ఆన్సర్స్ గుర్తించే ఆ యొక్క ఓఎంఆర్ షీట్లో 1 ఆన్సర్, 2 ఆన్సర్, 3 ఆన్సర్ ఇట్లా గుర్తించే కాడ మీరు ఏమన్నా ప్రాబ్లం చేసి వాటిని మలపడము, వాటికి ఏమైనా వైట్ వార్నిష్ పూయడము, వాటికి ఇంకేమన్నా చేయడం, తూడపడం రబ్బర్తోని, ఇలాంటివి చేస్తే అది ఇన్వాలిడ్ కిందకి వెళ్తుంది. కానీ ప్రాథమికంగా మీరు క్వెషన్ బుక్లెట్ నెంబర్ తప్పు రాయడము, లేకపోతే రాసే విధానంలో మీరు బబ్లింగ్ చేయడము, లేకపోయి ఉంటే తెలియక ఏదో చిన్నగా మిస్టేక్ చేస్తే మీకు ఏం కాదు. ఎందుకంటే దాని మీరు పెద్ద సీరియస్గా పోయి బాధపడకండి. మీకు రిజల్ట్స్లో ఖచ్చితంగా మీకు అది వ్యాలిడ్గా వెళ్తుంది. ఎందుకని నేను చెప్తున్నానంటే, మీరు క్వెషన్ బుక్లెట్ నెంబర్ రాసే కాడ మీరు బబ్లింగ్ చేసినారు పైన బాక్స్లో, నో ప్రాబ్లం. కానీ ఈ కింద సర్కిళ్ళల్లో అయితే మీరు కరెక్ట్గా మీరు రాసినారు కదా, మీకు మీ యొక్క క్వెషన్ బుక్లెట్ నెంబర్ని బబ్లింగ్ చేసినారు కదా, ఆ బబ్లింగే అది కంప్యూటర్ తీసుకుంటుంది స్కానింగ్ విషయంలో. తీసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. ఈ క్వెషన్ బుక్లెట్ నెంబరు ఓకే, నెంబర్ 2 క్వెషన్ పేపర్, సో ఇది క్వెషన్ పేపర్ 2వ ఎగ్జామ్ ఇది అని చెప్పేసి కన్సిడర్ అయిపోతుంది. కానీ మీరు ఇంకోటి ఏంటంటే, మీరు చేసిన మిస్టేక్లకు భయపడి బాధపడి కుంగిపోకండి. ఎందుకనంటే జరిగింది జరిగిపోయింది, బాధపడకండి, ఏం లేదు. ఇంకా కొంతమంది ఏమో పాపం వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఒక 4 సంవత్సరాల నుండి ఇదే ఎగ్జామ్ మీద ఆధారపడి నేను జాబ్ వదులుకొని చాలా వరకు డబ్బులు పెట్టుకొని కోచింగ్లు తీసుకొని చాలా రిస్క్ చేసి తీసుకున్న గ్రూప్ థర్డ్ అండ్ గ్రూప్ 2 2 కలిపి ఈ రోజున చూసినట్టయితే ఉద్యోగం వచ్చే పొజిషన్లో లేదు, చాలా బాధేస్తుంది అని ఒక అబ్బాయి. నేను ఆయనకు చెప్తాను, మీరు ఏం బాధపడకండి సార్, మీరు ఎందుకు బాధపడద్దు అంటున్నానంటే, మీ నాలెడ్జ్ ఎడిగిపోదు. 2025 జాబ్ క్యాలెండర్లో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ చదివింది అక్కడ యూజ్ అవుతుందండి. ఎట్ ఏ టైం ఫస్ట్ టైం ఉద్యోగం అంటే కొంతమందికి వస్తుందండి, అందరికి రాదు. గ్రూప్స్లలో మీరు గుర్తుపెట్టుకోండి. గ్రూప్ రాసేటోళ్ళైనా, సివిల్స్ రాసేటోళ్ళైనా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, సివిల్స్ అయినా ఒక్కటే అటెంప్ట్కి వచ్చిన వాళ్ళు రేరుగా ఉంటారు పీపుల్స్. కానీ ఒక 2-3 అటెంప్ట్స్లలో వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఎప్పుడైనా కానీ మరి గ్రూప్ సైడ్స్ వచ్చినా కానీ సివిల్స్ సైడ్ పోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజేతల యొక్క జీవిత విషయాలను తెలుసుకోవాలి. అంటే విజేతలు వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తారు. వాళ్ళు సాధించడానికి కారణం ఏంది, వాళ్ళు ఎట్లా సాధించారు, ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇలాంటివి వింటే మీకు అర్థమైపోతుంది. నిజమే, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని. కానీ ఆశతో పాటు మనకు ఓపిక, సహనం కూడా ఉండాలి. ఈ పోటీ పరీక్షలలో మెయిన్గా మన టీజీపీఎస్సీ పరీక్షలలో అంతా ఉన్నంత ఓపిక నీకు ఏ ఉద్యోగంలో కూడా ఉండద్దు. ఎందుకంటే టీజీపీఎస్ ఓడియాలు ఎగ్జామ్ పెడితే అది సంవత్సరంకి ఇచ్చేది తెలియదు, రిజల్ట్ సంవత్సరంన్నరకి ఇచ్చేది తెలియదు, 2 సంవత్సరాలకి ఇచ్చేది తెలియదు. అవసరం అనుకుంటే ఏమైనా లోపాలు లోసుకొని ఉంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేది కూడా తెలియదు. అంత ఓపిక, పేషెన్సీ ఉండాలి. ఇదే నోటిఫికేషన్ నమ్ముకొని నేను ఉద్యోగం కొడతా అని చెప్పేసి అప్పులు చేసుకోకండి, దయచేసి చెప్తున్నా. అప్పు చేసుకొని పప్పు కూడు లాంటివి చేయకండి. ఎందుకంటే అప్పు చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అందులో మనకు అవకాశం ఉంది, మనము ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయగలుగుతాము, దాంట్లో మనం ఖచ్చితంగా న్యాయంగా మనం ఉద్యోగం సంపాదించగలుగుతాం అన్నప్పుడు చెయ్యు. పోస్టు తక్కువ ఉన్నప్పుడు అప్పు చేసుకొని ఉన్న ఉద్యోగం వదులుకొని రిస్క్ కాకండి. ఎందుకంటే లైఫ్ రిస్క్లో పెడితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక మేడం, తనకి కిడ్స్ పాపం చిన్నపిల్లలు, హౌస్ ఉమెన్ మేడం వచ్చి చాలా కష్టపడ్డది. మేడం కూడా కోచింగ్ తీసుకొని చాలా కష్టపడి చదివింది. కానీ తాను కూడా చాలా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది గ్రూప్ 3లో. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది నిన్నటి రోజున చాలా పెయిన్ఫుల్గానే ఫీల్ అయిపోయినారు. నిన్న రోజున వాళ్ళ ఫీలింగ్ అనేది ఎలా ఉన్నదంటే చాలా పెయిన్గా ఉంది, బాధగా ఉంది. సో అవన్నిటిని మర్చిపోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ దాని మీద ఫోకస్ పెట్టండి.
ఈ అయింది అయిపోయింది ఎగ్జామ్ గురించి ఆలోచిస్తే మళ్ళీ తిరిగి రాదు సమయం. అందుకే అంటారు కదా, మనకు టైం అనేది గోల్డ్‌తో పోలుస్తారు. అట్లా అన్నమాట. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఎందుకంటే బంగారు గడియలు వస్తే ఏది ఆగదనేది కూడా సామెత ఉంది. సో నేనేం చెప్తానంటే ఇన్ టైంలో మనం వర్క్ చేయనప్పుడు ఆ విధంగానే బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఏం వర్క్ అంటే ఉన్న టైంలో ప్రిపరేషన్ ఉపయోగించుకోకుండా లాస్ చేసుకోవడము, ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా మన పర్ఫార్మెన్స్ చేయలేనప్పుడు, ఇవన్నీ ఒక రకమైన బాధలు. వాటిని అన్నిటి పక్కన పెట్టేసుకొని ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు ఏం బాధపడకండి. ఒకసారి మీరు ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత మీకు ఉన్న నాలెడ్జ్ని ఎవరు దొంగిలించలేరు. ఆ నాలెడ్జ్ మీకు ఏ ఎగ్జామ్లోనైనా యూజ్ అవుతుంది. మళ్ళీ మీకు ఎట్లనైనా ఉద్యోగం తీసుకొచ్చి పెడుతుంది. ఆ కాన్ఫిడెంట్తో ఉండండి. కానీ లాస్ అయిపోయినాం, డబ్బులు ఇన్ని, మేము ఇంత స్ట్రగుల్ అయిపోతున్నామంటే డబ్బు నువ్వు లాస్ కావచ్చు, కానీ నువ్వైతే జ్ఞానాన్ని పొందినవు కదా, నాలెడ్జ్ పొందినవు కదా, సబ్జెక్ట్ నీకు వచ్చింది కదా. 100% సబ్జెక్ట్ కాకపోయినా మ్యాక్సిమం 60-75% నువ్వు ఒక నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నావు కదా. ఈ పోటీ ఎగ్జామ్లు అంటే ఇట్లుంటాయి, కాంపిటీషన్ ఇట్లుంటుంది, ఈ ఎగ్జామ్స్కి ఈ సిలబస్ ఇట్లుంటుంది అనేది నీకు తెలుస్తుంది కదా. ఎప్పుడైనా మనిషి పడాలి, పడినప్పుడే తనకి విజయం యొక్క విలువ తెలుస్తుంది. పడి లేచినప్పుడే తనకు అర్థమైపోతుంది లైఫ్ అంటే ఏంటి అని. ఏమంటే ఒకటేసారి మొత్తం చేతులచ్చి పడ్డప్పుడు కూడా దాని విలువ తెలియదు. అట్లా అని చెప్పేసి నేను మంచిగా రాయదని చెప్పట్లేదు. మంచిగా రాయని వాళ్ళకి ఒక మంచి లెసన్ అన్నమాట ఇది, ఈ ఎగ్జామ్ నిన్నటి రోజున. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రేపు మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవడానికి ఒక మంచి లెసన్ అది. దానిలో మీరు ఏదైతే చేసిన మిస్టేక్స్ ఉన్నాయో, దాంట్లో మీరు ఏదైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి మీరు విశ్లేషణ చేసుకొని వాటన్నిటిని మీకు మీరే పర్సనల్గా అనాలిసిస్ చేసుకొని ఇవాళ జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ మంచిగా రాయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, మనం చేయవలసిన ఇక ప్రిపరేషన్ ప్లాన్ ఏంది అనేది ఒకటి నేర్చుకోనండి. నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. క్వశ్చన్ పేపర్లో తప్పులుగా మేము క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ తప్పేసామని భయపడకండి. అలాంటివి కూడా వ్యాలిడిటీకి వెళ్తాయి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఎందుకంటే మీ పర్సనల్ బయోడేటా, మీ హాల్ టికెట్ నెంబర్ అంతా వాళ్ళే ప్రింట్ చేసి ఇచ్చినారు కాబట్టి మీరు ఏం భయపడని అవసరం లేదు. నేను అది మీకు చెప్పేది. మీరు అందరూ హ్యాపీగా ఉండండి. మీకు క్వశ్చన్ బుక్లెట్ నెంబరు కింద బాక్స్లో మీరు బబ్లింగ్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇటు సైడు మీకు పొడుగుల పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని సర్కిల్స్ ఉంటాయి. దానిపైన బాక్స్లో ఒక పేపర్ అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 అని మీరు రాయాలి. దాని కింద బబ్లింగ్ చేయాలి. ఏం కాదు, దాని గురించి కూడా పట్టించుకోకండి, భయపడకండి. మీ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కరెక్ట్ రాస్తే సరిపోతుంది, స్కానింగ్ అయిపోతుంది. దానికి సంబంధించిందంతా కూడా డీటెయిల్స్ సిస్టమ్ తీసుకుంటుంది. మీకు కూడా పేపర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు మంచిగా రాస్తే మీకు ఉద్యోగం వస్తుంది. ఓకేనా? ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నైట్ లైవ్లో ఖచ్చితంగా గ్రూప్ 3 యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నా అనాలిసిస్ అనేది ఖచ్చితంగా నిజమవుతుంది. నా అనాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసిన ఇవాళ నైట్ నేను 9-9:30 వరకు లైవ్ పెడతా. ఆ లైవ్లోకి రండి, చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.